ఇలా పువ్వు ఉంటుంది. పువ్వు ఏ అమ్మవారు తెలుస్తుంది, పైసలు కదా బాగా తెలుస్తుంది దాని గురించి. లక్ష్మీ అమ్మవారు, అవునా కదా? పువ్వు లక్ష్మీ అమ్మవారు. మీరు పోయినసారి ఏం చేశారన్న అక్క అంటే, ఒక్క నిమిషం అక్క, మీకు ఎండ కొడుతూ తొందరగా బంద్ చేస్తాను. పోయినసారి ఈవీఎం బటన్ మీద మీరు బటన్ నొక్కిరు, పువ్వు గుర్తు మీద. సరే మీకు ఇష్టమైన గుర్తు గుర్తుంది, అవునా కదా? ఈసారి ఈవీఎం మిషన్ ఉండయి, మీకు ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో పువ్వు గుర్తుంటుంది, అవునా కదా? ఇప్పుడు మీరు ఇండ్ల ఏదో గృహప్రవేశం అయితే, సత్యనారాయణ వ్రతం అయితే, ఏదన్నా పూజలు అయితే అయ్యగారు మీ ఇంటికి వస్తాడు రాడా? వచ్చినాక అయ్యగారు గోడకి ఏం రాస్తాడు? పువ్వు రాస్తాడు, స్వస్తిక్ రాస్తాడు. స్వస్తికు, అవునా కదా? స్వస్తిక్ అంటే ఏందన్నటక్క? శుభం. ఫస్ట్ పూజ జరిగే ముందు గృహప్రవేశమైన ఏదైనా కూడా స్వస్తికి రాస్తే శుభం జరగాలని చెప్పి స్వస్తికి రాస్తారు, అవునా కదా? తెలుసా? చెప్తలేదండి, అవును కదా? ఇప్పుడు మీ చేతికి పువ్వు గుర్తు పేపర్ ఇస్తారు కదా, ఇంకో చేతికి ఏమి ఇస్తారంటే స్వస్తికి ముద్ర ఇస్తారు. స్వస్తికి ముద్ర ఇచ్చి ఓటు ఏమంటారు? అప్పుడు మీరు ఏం చేయాలి? స్వస్తికి తీసుకుపోయి ఏం చేయాలి? పువ్వు మీద వేయాలి. స్వస్తికి తీసుకుపోయి పువ్వు మీద, స్వస్తికి తీసుకుపోయి పువ్వు మీద వేస్తే ఏమన్నట్టు? అమ్మవారికి పుష్పాన్ని సమర్పించినాడు. అట్లా అని చెప్పి 10 టక్ గుద్దకుర్రి, గుత్త ఇంత ఉన్నోటి పోతుంది. అది ఒక్కసారి ఎత్తను అమ్మవారు ముడుతుంది, 2 సార్లు 3 సార్లు అయితే మళ్ళీ మీకేస్తుంది వాపస్. వేస్తారా? ఇప్పుడు వేస్తారు, గ్యారెంటీ వేస్తారు. ఇప్పుడు అమ్మవారికి ఆ శుభం కోసమే ఇలా భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వచ్చింది. ఇక మీతో బెట్టు కడతాక ఏడమైనా బెట్టు కడుతున్నా. చేతులు ఉన్నోళ్ళే నేను చెప్పినప్పుడు ఇప్పుడే కాదు, 2 చేతులు పైకెట్టి గట్టి అంటారు అనుకోరి. అంటే ఏమైతే తెలుసా? మీరు ఇంటికి పోయినాక మీ బీరువాలు తీర్రి, తిజోరులు తీసి చూస్తే గట్టిగా చేతులు అంటే రేవంత్ రెడ్డి పైసలు, కేసీఆర్ పైసలు అన్నీ మీ బీరువాళ్ళకి వస్తాయి. రేవంత్ రెడ్డి పైసలు, కేసీఆర్ పైసలు అన్నీ మీ బీరువాళ్ళకి వస్తాయి. ఇట్లా గట్టి అనరనుకోర్రి, అనకుండా బీరువాళ్ళు చూడండి, మీ పైసలు మొత్తం నా బీరువాళ్ళకి వస్తాయి. రెడీయా అక్క? మీరు రెడీయా? చేతి ఎత్తురు గట్టిగా. ఏ గుర్తు? మీరు ఎత్తకుండా మీ బీరువాళ్ళ పైసలు మొత్తం నాకు వస్తాయి. గట్టి ఎవరు? ఏ గుర్తు? అవి అంటారు మీ పైసలు గ్యారంటీ మరి అంటారు గట్టిగా. ఏ గుర్తు? అమ్మఒడి అమ్మకి ఇట్లా అంటుంది. ఇక ఆయనతో మీరు బేనక చెప్పదండి, బయటికి వెనక మా వాళ్ళకి ఫోన్ చేసి అనుకోరు, ఏమైనా బండి సంజయ్ అనమాట గట్టిగా పైసలు రాలే అనుకోరు, మళ్ళీ వట్టి అన్న జోగి చేస్తాడు సార్. అక్క వీళ్ళందరూ పోటీ చేస్తారు, వీళ్ళందరు కార్యకర్తలు. ఇలా ఎక్కడ చూసినా కరీంనగర్ పార్లమెంట్లో 6 మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్లో ఏం చేసినా కూడా ఇలా పువ్వు అంటున్నారు. చొప్పదండి, వెమ్లవాడ, సిరిసిల్ల, హుజరాబాద్, జమ్మికుంట, ఈ 6 మున్సిపాలిటీలలో ప్రజలందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు ఏమనంటే ఈసారి మాకు అభివృద్ధి జరగాలి కాబట్టి మేము పువ్వు గుర్తుకేస్తాం, నరేంద్ర మోడీ నుంచి పైసలు పట్టుకొస్తామని చెప్పి అందరు డిసైడ్ చేసి మాయమాటలు ఇవి పట్టించుకోము, మాకు అభివృద్ధి కావాలని చెప్పి డిసైడ్ చేసారు కాబట్టి ఈరోజు అందరూ పువ్వు గెలుస్తున్నారు. ఇక చొప్పదండి కూడా చెప్తా. ఈ చొప్పదండి అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఏమన్నా మీకు మార్పు కనబడుతుందా? ఏదన్నా చిన్న మార్పు చెప్పండి. చెప్పదండి, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి ఏమన్నా తేడా ఎక్కడ గల్లీ చెప్పండి, నాకు ఏమన్నా కనబడుతుందా? ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వము అమృత్ పేరుతో నీళ్ల కోసం 36 కోట్ల 30 లక్షల రూపాయలు ఇచ్చింది. నీళ్ల కోసం ఇలా ఆర్థిక సంఘం నీళ్లు 5 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇలా వట్టేనే చిన్న వ్యాపారస్తులకు 10,000 రూపాయలు ఇచ్చినాం. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికి పైసలు ఇచ్చుకున్నారు. ఇలా అట్లా 10,000 ఇచ్చింది 1,611 మందికి 2,94,00,000 రూపాయలు పట్టేనే. జమానత్ ఉండదాక వట్టేనే 10,000 ఇచ్చినాం, మోడీ గారు ఇచ్చారు. అట్లా 1,600 మందికి 2,94,00,000 రూపాయలు ఇచ్చినాం.
ఈ స్వచ్ఛ భారత్ పేరుతో రోడ్ల వరకు 42 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక బియ్యము ఇండ్లు ఇవన్నీ ఇచ్చారు. ఇండ్లు వచ్చినాయి ఎవరికైనా? మరి ఇండ్లు ఇచ్చింది నరేంద్ర మోడీ, మీకు రాకపోయా. ఇవాళ ఇన్ని పైసలు ఇచ్చినామక్క. ఇవాళ అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ ఇక్కడ నేను మా వాళ్ళు లెక్క రాసిచ్చారు. ఇవాళ అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన సెంట్రల్ లైటింగ్ పూర్తయిందా? సెంట్రల్ లైటింగ్ పూర్తయిందా? కాలే. 2 కోట్లతో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయిందా? మధ్యలో ఆగిందా లేదా? ఆగింది. మిషన్ భగీరథ పనులు పూర్తయినాయా? నీళ్ళ పైపులు వచ్చినాయా? రాలే. ఇలా కుడి చెరువు అభివృద్ధి జరిగిందా? మంచిగా ట్యాంక్ బండ్ల కనబడుతుందట కదా, అది అయిందా? అది కాలే. ఇలా సీసీ రోడ్లు కాలే, ఏం కాలే. అయినా ఏమన్నా? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు ఇన్నిసార్లు ఓట్లు వేసారు. ఇవాళ వాళ్ళు ఏం చేయలే. పోనీ నేను చేద్దామన్నా నన్ను చేయలే. ఇలా కరీంనగర్కు పైసలు తీసుకెళ్ళాక మీరు కరీంనగర్ గతంలో ఎట్టుండే ఇప్పుడు అద్దంలో మెరిపించిన కరీంనగర్కు 1400 కోట్ల రూపాయలు కరీంనగర్ వరకు వచ్చిన 1400 కోట్ల రూపాయలు కరీంనగర్ వరకు వచ్చిన వీడికి పట్టుకొచ్చి పైసలు ఇద్దామంటే మేము ఒప్పుకోము. నువ్వు పట్టుకొస్తే నీకు పేరు వస్తుంది. నీకు పేరు వస్తే ప్రజలు నీకు ఓటేస్తారు, బీజేపీకి ఓటేస్తారు. కాబట్టి మేము చేయము అని చెప్పి కనీసం మాకు పర్మిషన్ కూడా ఇవ్వలే. అందుకే చెప్పదండి, ఎట్లుందో గట్టే ఉన్నది. ఎట్లుందో గట్టే ఉంది. ఇంకా అధ్వానమైన పరిస్థితి ఇంకా ఉన్నది. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తుంది, వాళ్ళు అటే వీకే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు దాచుకుని వాళ్ళు అయిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇవాళ బీఆర్ఎస్ మీద కోపంతో మీరు దేనికి వేసారు? దేనికి వేసారు? వేసిరా చెయ్యికి, వేసిరా లేదా చెయ్యికి 2500 ఇచ్చిరా? 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 2500 మీకు ఇచ్చిరా? మరి మళ్ళీ గుర్తుపోరు, గుర్తురు కదా ఓటు. అబ్బా అబ్బా అబ్బా. మరి 4000 రూపాయలు ఇచ్చిరా? మీకు 4000 రూపాయలు ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? కిలోలు దిగేసిరు ఒక్కొక్కరు. ఇయ్యలే. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా? మీకు ఇండ్లు ఇచ్చిర్రా? మీకు పెన్షన్లు ఇచ్చిర్రా? మీకు స్కూటీలు ఇచ్చిర్రా? మళ్ళీ ఇప్పుడు మా బాధ ఏందక్క అంటే పైసలు ఇచ్చేది మేమే. మాకేమో మాయమాటలు చెప్పరాదే, అబద్ధాలు చెప్పరాదే, దొంగ హామీలు ఇయ్యరాదే. మీరేమో మాకు ఓటేరా. ఊరించి కట్టించి 2500 ఇస్తున్నామంటే గాడి గుడ్డు చూపడే ఆయన ఓటు గుర్తుర్రి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చిండు, మీ చెప్పదానికి ఏమైనా ఇచ్చిపోయిందా? మరి 2500 రూపాయలు ఇచ్చారు కదా అక్క, మీరు ఓటు వేసారు కదా. 2500 రూపాయలు ఎందుకు వేయలే ముఖ్యమంత్రి గారు అడిగారుగా. మళ్ళా ఎన్నికలు రాగానే మళ్ళీ అయిపోయినా మళ్ళీ వేస్తారు. మేమేమో కుళ్ళ లోపల ఏం లేకుండా కుళ్ళ మా బాధ చెప్పుకుంటే మా మాటలు మీరు వినరా? మళ్ళా మేము వచ్చి 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం. వాళ్ళు తులం బంగారం ఇచ్చారు కదా, మరి 2 తులాలు ఇస్తారు, మాకు ఓటిస్తారు. మా మోడీ గారు ఒప్పుకోరక్క.